నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సివిల్స్ మెంటర్ గంగాధర రావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో సివిల్స్ క్రాక్ చేయడానికి స్టూడెంట్స్ కి సింపుల్ గా ట్రిక్స్ ఏమన్నా ఉంటాయా మనకి? సింపుల్ గా ట్రిక్స్ ఏమి ఉండవమ్మా. అంటే అందరు సింపుల్ గా కావాలి అని అంటారు కదా, క్వశ్చన్స్ ట్రిక్స్. షార్ట్ కట్ అమ్మా, దేర్ ఇస్ నో షార్ట్ కష్టపడి చదవాల్సిందే. కాకపోతే ఏంటంటే బేసిక్ గా మీరు సివిల్స్ లో ఎలాగైనా ఐఏఎస్ కొట్టాలి అనే ప్రయత్నం ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా మీ కష్టం కూడా అలాగే ఉండాలి. ఇట్ మస్ట్ బి స్మార్ట్. అంటే ఏవే అంశాల లోపల మీరు చక్కటి పర్ఫెక్ట్నెస్ రావాలి అనేది చూసుకోవాలి. మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ తోటి పూర్తిగా మీకు డైలీ న్యూస్ పేపర్ రీడింగ్ లాంటివి కానివ్వండి ఏమ్మా, వాటిని మీ కంటెంట్కి రిలేట్ చేస్తూ నోట్స్ ప్రిపరేషన్, మీ ఓన్ నోట్స్ ఉంటే మీరు ఈజీలీ యూ విల్ బి ఏబుల్ టు రైట్ వెల్ ఇన్ ద ఎగ్జామ్. ఓకే. సో కరెంట్ అఫైర్స్ని మీరు మీ కంటెంట్కి, సివిల్స్ కంటెంట్కి రిలేట్ చేసుకోవాలి. రిలేట్ చేసుకోవాలంటే సివిల్స్ కంటెంట్ ఏమిటి అనే స్పష్టత మీకు ఉండాలి. అంటే సివిల్స్ సిలబస్ ఫస్ట్ మీరు సో ఫస్ట్ ఇంపార్టెంట్ ట్రిక్ ఏంటంటే సివిల్స్ సిలబస్ని మీరు బై హార్ట్ చేయాలి. A to Z ఉండే సబ్జెక్ట్స్ అన్నింటిలోనూ ఏం సిలబస్ ఉంది అది చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి దానికి బేసిక్ కంటెంట్ వచ్చేసి మనకి ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి ఒకసారి ఈ సివిల్స్ కంటెంట్ ఓరియంటేషన్ లోపల ప్రిపేర్ కావాలి. ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనకి ప్రీవియస్ ఇయర్ ఈ కంటెంట్ నుంచి ఏం క్వశ్చన్స్ అడిగారు. సో యూ మస్ట్ బి క్లియర్ ఏ ప్రశ్నలు దీంట్లో నుంచి వస్తాయి అనేది స్పష్టత ఉన్నప్పుడు అప్పుడు మీరు న్యూస్ పేపర్ రీడింగ్ చేస్తే దెన్ యూ విల్ బి ఏబుల్ టు రిలేట్ ఇట్ అండ్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది న్యూస్ పేపర్స్. నన్ను అడిగితే ఎవరైతే సివిల్స్ సిలబస్ పర్ఫెక్ట్గా చదువుకుని ఎన్సీఆర్టీ బుక్స్ అన్నింటిలో నుంచి కాన్సెప్ట్స్ అన్ని చక్కగా తీసుకుని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ నుంచి ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమొచ్చినాయి అనే వాటి పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండి ఎవ్రీడే న్యూస్ పేపర్ 2-3 అవర్స్ న్యూస్ పేపర్ చదువుకుని ఆ న్యూస్ పేపర్లో నుంచి నోట్స్ కలెక్ట్ చేసుకుని ప్రిపేర్ అవుతారో ఇట్ విల్ బి ఈజీ ఫర్ దెమ్. దట్ ఈస్ ది ఈజియెస్ట్ వే అండ్ ది హార్డెస్ట్, వాట్ ఎవర్ యూ ఫీల్. అదే ఒకే ఒక దారి. సో న్యూస్ పేపర్ రీడింగ్ ఇస్ మస్ట్. ఇట్ ఈస్ మస్ట్. ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే యూ విల్ బి అబ్రెస్ట్ విత్ ది లేటెస్ట్ డెవలప్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ది కంటెంట్. సివిల్స్ కంటెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రిలేట్ చేసుకున్నప్పుడు దెన్ యు ఆర్ ఫెయిర్లీ క్వాలిఫైడ్ అనమాట. అది సో ఖచ్చితంగా ఎన్ని అవర్స్ చదువుకుంటే క్రాక్ చేయగలుగుతారు అంటారు? దీనికి ఇన్ని గంటలు అనేది ఏం లేదమ్మా. 8 to 10 hours ఈస్ మినిమం రిక్వైర్డ్. మీకు బోర్డమ్ కాకుండా ఏమా అంటే ఇప్పుడు ఒక సబ్జెక్ట్ చదువుతున్నారు, యూఆర్ ఫీలింగ్ ఎగ్జాస్టెడ్, అప్పుడు కంటిన్యూగా చదవడం అనేది మీనింగ్లెస్. సో హ్యావ్ సమ్ రిలాక్సేషన్, మిక్స్డ్ అప్ విత్ రిలాక్సేషన్ అండ్ స్టడీ. బట్ ఓరియంటేషన్ షుడ్ బి దేర్, కాన్సన్ట్రేషన్ షుడ్ బి దేర్. వాట్ ఎవర్ అవర్స్ యూఆర్ రీడింగ్ దాన్ని స్పష్టంగా అవగాహన చేసుకుంటూ చదవాలి. ఎన్ని గంటలు చదువుతారో అన్ని గంటలు రిలేటెడ్ మ్యాటర్ మాత్రమే చదవాలి. అన్రిలేటెడ్ 10 పుస్తకాలు ముందు వేసేసుకుని చదవడానికి టైం సరిపోదు. సో లిమిటెడ్ టైం చదివినా కూడా 8 to 10 hours పర్ డే చదివినా కూడా ఇట్ షుడ్ బి రెగ్యులర్, కన్సిస్టెంట్గా చదవాలి. అది చదివేటప్పుడు కూడా మీరు ఇది చెప్పాను కదా మీకు ఏంటి, సివిల్ సిలబస్ పట్ల స్పష్టత ఉండాలి, కాన్సెప్ట్స్ ఎన్సీఆర్టీ నుంచి వచ్చిన కాన్సెప్ట్ పట్ల స్పష్టత ఉండాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పట్ల స్పష్టత. ఇవన్నీ ఉంటే మీకు ఏవి చదవాలి ఏవి చదవకూడదు ఆ చదివే ఎంపిక చేసుకున్నవి క్లియర్గా 8 to 10 hours. మీరు 16 గంటలు చదివిన రోజుకి ఏమ్మా వేస్ట్ఫుల్ బుక్స్ అన్ని చదివితే ఉపయోగం లేదు, అన్రిలేటెడ్ టాపిక్స్ చదివితే ఉపయోగం లేదు. వాట్ ఆర్ ది ఎగ్జాక్ట్లీ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అనేది స్పష్టత మీకుంటే ఆటోమేటిక్గా యూ కెన్ డూ ఇట్. ఎలాంటి బుక్స్ యూస్ చేయాలి సార్ సివిల్స్ కి? ఎనీ స్పెసిఫిక్ బుక్స్? ఎన్సీఆర్టీ చెప్పాను కదా, ఎన్సీఆర్టీ బుక్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సివిల్స్ సిలబస్లో మనకి ప్రతి సబ్జెక్ట్కి కూడా ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. అంటే ఎగ్జాక్ట్గా అవే దీనికి అని కాదు, దే ఆర్ రెఫరెన్స్ బుక్స్ అనమాట, మోర్ ఆఫ్ రెఫరెన్స్ బుక్స్. సో ఈ కంటెంట్ దేంట్లో ఉంటుంది అనేది చూసుకుని యూ హ్యావ్ టు గెట్ దోస్ బుక్స్. ప్రతి దానికి కూడా కొన్ని స్పెసిఫిక్ నేమ్స్ ఉన్న బుక్స్ ఉంటాయి. ఇప్పుడు క్లాస్ రూమ్ టీచింగ్ ఆర్ కోచింగ్ సెంటర్స్ లో తీసుకున్న ప్రిపరేషన్ బెస్టా, లేకపోతే ఇంట్లో నుంచి చాలా మంది ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ రాస్తుంటారు, అది బెస్ట్ అంటారా? విచ్ ఇస్ యూస్ఫుల్ ఫర్ స్టూడెంట్స్? ది బెస్ట్ థింగ్ ఈస్ క్లాస్ రూమ్ కోచింగ్ అమ్మా, బికాస్ యూ విల్ బి హ్యావింగ్ ఇంటరాక్షన్ విత్ ది ఫ్యాకల్టీ ఇన్ ద క్లాస్ రూమ్. కంటెంట్ చెప్పేటప్పుడు అది మీకు అర్థం కాకపోయినా అటు ఫ్యాకల్టీకి తెలుస్తుంది, మీకు అర్థమైంది అర్థం కాదు, మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలన్నా కూడా యూ కెన్ డిస్కస్ విత్ ది ఫ్యాకల్టీ. కొన్ని సందర్భాలు ఉంటాయి, మీరు ఎక్కడో దూరంగా ఉంటారు, ఉద్యోగం చేస్తూ ఉంటారు, యూఆర్ నాట్ ఇన్ ద పొజిషన్ టు కమ్ టు హైదరాబాద్, ఏమా లేదు ఎక్కడైతే కోచింగ్ సెంటర్ ఉందో అక్కడ వచ్చే పరిస్థితి లేదు. అటువంటప్పుడు యూ మే ఆప్ట్ ఫర్ ఆన్లైన్ కోచింగ్ ఆర్ హోమ్ రీడింగ్ ఎట్సెట్రా. కానీ అదర్వైజ్ ద బెస్ట్ థింగ్ ఈస్ టు హ్యావ్ క్లాస్ రూమ్ కోచింగ్.
ఇన్ ది ఇన్స్టిట్యూట్, విచ్ ఎవర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇట్ ఈస్. ఓకే. సో కోచింగ్ సెంటర్స్ కి చాలా మంది వేరే ప్రాంతాల నుంచి వస్తారు, ఎక్కడెక్కడ నుంచో, చిన్న ఫ్యామిలీస్ కానీ పెద్ద ఫ్యామిలీస్ కానీ, హ్యూజ్ నెంబర్ వస్తుంది. బట్ ర్యాంక్స్ అనే మట్టుకి తక్కువ వస్తాయి. ఓకే, నా పర్సనల్ క్వశ్చన్ ఏంటి అంటే, వీళ్ళు కోచింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుందా, లేకపోతే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద ఎక్కువ ఉంటాయా? చూస్తుంటాం కదా మనం అమీర్పేట్, అశోక్ నగర్ లో. ఇది ఎలా ఉంటుందంటే అమ్మా, దాదాపు ప్రతి సంవత్సరము 10 లక్షల మంది పైన అప్లై చేస్తుంటారు. రాసేది ఒక 5-6 లక్షల మంది రాస్తుంటారు. ఉద్యోగాలు వచ్చేది 800 నుంచి 1000 మందిలో ఉద్యోగం. దాంట్లో ఐఏఎస్ అనేది కేటగిరీ అనేది 50 నుంచి 100 పోస్టులు ఉంటాయి. సో ద పాసిబిలిటీ ఆఫ్ సక్సెస్ రేట్ ఇట్ సెల్ఫ్ ఈస్ 0.01%. ఏమా? సో అలాంటి పరిస్థితుల్లో అంటే 10,000 మంది రాస్తే ఒకళ్ళకి మీకు ఐఏఎస్ వచ్చావు అంటే మిగతా పోస్టులో ఎవరు చదివినా ఐఏఎస్ కోసమని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది పాసిబిలిటీ రేషియో ఇట్ సెల్ఫ్ ఈస్ 10,000 మందిలో ఒకళ్ళకి 0.01% ఐఏఎస్కు. మిగతా ఏమైనా చూస్తే కనుక 0.5% దాకా అట్లా వస్తుంది. అలా కాకుండా ఈ ప్రిపేర్ అయ్యే వాళ్ళలో కూడా ఇప్పుడు 5-6 లక్షల మంది రాస్తారని చెప్పాను కదా ప్రతి సంవత్సరం. అప్లై చేసిన 10 లక్షలైనా 5-6 లక్షలు రాస్తారు. దీంట్లో నికార్సుగా చదివే వాళ్ళు 50-60 వేల మందే. మిగతా వాళ్ళంతా ఆ పేరు చెప్పుకుని టైం పాస్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ర్యాంక్స్ రాకపోతే ఏడవడం, ధర్నాలు ఇవన్నీ నడుస్తాయి కదా. మరి ఇప్పుడు మనకు అశోక్ నగర్నే తీసుకుందాం. అశోక్ నగర్ లో కోచింగ్ తీసుకోవడానికి ప్రతి ఏటా 2-3 వేల మంది, 4 వేల మంది దాకా వస్తుంటారు. వాళ్ళలో ఎంతమంది నిజంగా చదువుతారు అనేది గమనిస్తే మీరు ఎప్పుడు రోడ్ల మీద తిరుగుతూ కనపడుతుంటారు. రిలాక్స్ కావడానికి రోడ్ల మీద ఫ్రెండ్స్ తోటి సరదాగా పావు గంట, అరగంట, గంట తిరగడం తప్పులేదు. కానీ వీళ్ళు ఎలా ఉంటుందంటే, ఒక్కసారి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చేరిపోయిన తర్వాత ఆ ఫ్యాకల్టీతో ఇంటరాక్షన్ తక్కువ ఉంటుంది. దే డు నాట్ డిస్కస్ విత్ ది ఫ్యాకల్టీ. రాదర్ బయట ఫ్రెండ్స్ సర్కిల్ తోటి డిస్కషన్స్ ఎక్కువైపోయి ఒక రకంగా ఫ్రస్ట్రేషన్ అందామా దాన్ని, డిప్రెషన్ అందామా దాన్ని, పిచ్చి అందామా దాన్ని, ఊళ్ళకి వెళ్ళలేరు. ఊళ్ళల్లో వీళ్ళందరినీ ఐఏఎస్ కోచింగ్ తీసుకున్నారంటే అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయినట్టుగా స్టార్టింగ్ లో చూస్తారు. ఏమ్మా 2-3 ఏళ్ళు అయ్యేసరికి వీళ్ళని ఇంకా ఎప్పుడు అని అడగడం మొదలు పెడతారు. సో దే కెనాట్ ఫేస్ ది సిచ్యువేషన్ ఎట్ దేర్ ప్లేసెస్, నేటివ్ ప్లేసెస్ లో. కాబట్టి ఇక్కడే హైదరాబాద్లోనే 5-6 ఏళ్ళు గడిపేస్తారు. ఈ లోపల తల్లిదండ్రుల నుంచి పంపించే నెలకు 10,000, 20,000 వాట్ ఎవర్ అమౌంట్ వాళ్ళు స్పెండ్ చేసేస్తారు. ఓ 10-15 లక్షలు ఖర్చు పెట్టేస్తారు. ఈ 5-6 ఏళ్ల క్రమం లోపల కోచింగ్ కోసం కానివ్వండి, వీళ్ళు ఉండడానికి కానివ్వండి, వీళ్ళ ఖర్చులకు కానివ్వండి, అండ్ దే ఆర్ లాస్ట్. సో దట్ ఈస్ నాట్ ద వే. ఐఏఎస్ అనేది, సివిల్ సర్వీసెస్ అనేది సీరియస్గా చేయాల్సిన ప్రయత్నం. వీళ్ళు సరైన అవగాహన లేకుండా ఏదో వీళ్ళు భ్రమంలో ఉండి ఇంట్లో వాళ్ళని భ్రమంలో పెట్టి, పాపం వాళ్ళు ఎలా అంటే బీద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఒక్కోసారి నా దగ్గర పిల్లలు వస్తారు, వాళ్ళని అడుగుతాను ఏంటి అని అంటే, ఫలానా చోట డబ్బు కట్టాను. ఎక్కడి నుంచి కట్టారు అంటే, మా అమ్మాయి బంగారు నగలు బ్యాంకులో పెట్టాను. మరి మీ నాన్న ఏం చేస్తుంటారంటే కౌలు తీసుకుని పని చేస్తుంటారు. ఏం అవసరం మీకు ఇట్లా చేయాల్సిన పని అంటే వాళ్ళకి ఆన్సర్ లేదు. పోనీ ఇక్కడ వచ్చి ఏమైనా సాధించారా అంటే 2 నెలలు అయిపోయి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చేరుతారు, 2-3 నెలలు అయిపోతుంది. ఏం చదువుతున్నారో అర్థం కాదు, వాళ్ళు ఏం చెప్తున్నారో వీళ్ళకి అర్థం కాదు, ఫ్యాకల్టీతో ఇంటరాక్షన్ ఉండదు. కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో డబ్బులు కట్టేసారు లక్షల రూపాయలు. వీళ్ళకి వాళ్ళని పట్టించుకునే బోత్ సైడ్స్. మిస్టేక్ ఈస్ బోత్ సైడ్స్. ఎందుకంటే వాళ్ళు 100 మంది పిల్లల్ని చేర్చుకున్న తర్వాత ఇండివిజువల్ అటెన్షన్ వాళ్ళు ఇవ్వలేరు. వీళ్ళు కూడా అలాగే అక్కడ 100 మంది లోపల కూర్చొని అడిగితే ఏమైనా తప్పు ఒక ఆత్మ న్యూనత భావం అనేది వచ్చేస్తుంది. ఏమ్మా ఆ డిప్రెషన్ లోపల వీళ్ళు ప్రశ్నలు అడగరు, ఫ్యాకల్టీతో ఇంటరాక్షన్ ఉండదు. సో ఏం చేయాలో తెలియదు, రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, దురలవాట్లకు బానిసలు అవుతారు. సివిల్స్ తీసుకోవాలనే వాళ్ళ స్టూడెంట్స్ మెంటాలిటీ అంటే దిగే ముందు ఈ చదువు నేను చదువుకుంటున్నాను అనే వాళ్ళ మెంటాలిటీ ఆర్ యాటిట్యూడ్ ఎలా ఉండాలి టువర్డ్స్ స్టడీస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ అవేర్నెస్ ఉండాలి. సివిల్స్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఐఏఎస్ అయిపోయి, కలెక్టర్ అయిపోయి ఏదో సమాజంలో గొప్పగా బతికేద్దామన్న కోరికలు ఉండడం తప్పు కాదు. బట్ దానికి కావాల్సిన మినిమం క్వాలిటీస్ మనలో మనం ఇంబైబ్ చేసుకున్నామా లేదా? మనకి కరెంట్ అఫైర్స్ మీద ఎంతటి అవగాహన ఉంది? ఎవ్రీడే న్యూస్ పేపర్ చదివి చిన్నప్పటి నుంచి కూడా సామాజిక అవగాహన పెంచుకొని, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి సంబంధించి మనకి ఏటీలో ఉంటాయి పరీక్షలు, హిస్టరీలో ఉంటాయి, సివిక్స్ అంటే మన కాన్స్టిట్యూషన్కి సంబంధించి, పాలిటిక్స్ సంబంధించి వీటిల్లో ఉంటాయి, ఎకానమీకి సంబంధించి ప్రశ్నలు ఉంటాయి, కరెంట్ అఫైర్స్ సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. వేటిలో అయినా నాకు ప్రవేశం ఉందా, లేకపోతే ముందు నేర్చుకుని తర్వాత నేను సివిల్స్ అటెంప్ట్ చేస్తే బాగుంటుంది. ఈ అవగాహన ఏమీ ఉండదు. సింపుల్గా డిగ్రీ అయిపోగానే, ఇంజనీరింగో ఏదో అయిపోగానే నేను అందరూ
ఐఏఎస్ పరీక్ష అంటే అది ఒక పెద్ద ఇది కదా. ఈ మధ్య ర్యాంకులు రాగానే మన ఇన్స్టిట్యూట్లో వాళ్ళు కూడా చాలా గొప్పగా ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో నిజంగానే జిల్లాల్లోకి వెళ్తే ఒక కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఆయనకు ఉండే రెస్పెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. మోటివేషనల్ స్పీచెస్ ఇవన్నీ చూసేసరికి వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు కలలు అంటారు. కలగండన్నా తప్పులేదు, కానీ ఫస్ట్ పార్ట్ అదే అబ్దుల్ కలాం చెప్పిన దాంట్లో కలలు కనమన్నాడు, అంతప్పుడు సాకారం చేసుకోవడానికి కష్టపడమన్నాడు. యూ షుడ్ గెట్ దట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ యూ. మినిమం బేసిక్ ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్న కోరిక కని తర్వాత ప్రయత్నం మొదలు పెట్టాలంటే ఫస్ట్ మీరు ఎక్కడ స్టార్ట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు బిగిన్ విత్ ప్రిపరేషన్ ఇన్ కరెంట్ అఫైర్స్ బిఫోర్ కమింగ్ టు హైదరాబాద్. అసలు సామాజిక అవగాహన ఏంటి అనేది పెంచుకోవాలి. నేషనల్లీ ఇంటర్నేషనల్లీ అంటే ఆ రాజకీయ నాయకుడు ఈ రాజకీయ నాయకుడు నేను తిట్టుకున్నాడు ఇవి కాదు. రాజ్యాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి, రాజ్యాంగం ఎలా ఉంది, మన కాన్స్టిట్యూషన్ ఎలా ఉంది, ఏమో మన చరిత్ర ఏంటి, వీటి పట్ల అంతెందుకమ్మా. హై స్కూల్ లెవెల్లో సోషల్ స్టడీస్ చదువుతున్న వాళ్ళు ఎవరు ఇప్పుడు ఎవరు లేరు. ఇంటర్మీడియట్ లెవెల్లో అసలే లేదు, డిగ్రీ లెవెల్లో అసలే లేదు. అసలు మీకు సివిల్ సర్వీసెస్ పరీక్ష అంటేనే సోషల్ స్టడీస్. అవును, అర్థమైందా తల్లి? సో ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ నర్చరింగ్ దట్ hope, desire, then first start with high school social studies. Then you will be able to have this. So అది మినిమం అర్హత అదనమాట. సో సెల్ఫ్ ఎలిజిబిలిటీ టెస్ట్ చేసుకోవాలి వాళ్ళు. ముందు సోషల్ స్టడీస్ చదవండి. హై స్కూల్ మీకు అందరికి అందుబాటులో ఉంటాయి. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సోషల్ స్టడీస్ బుక్స్ అది తీసి చదవండి. అంటే సోషల్ అంటే ఎక్కువ రాయాలి, హిస్టరీ రాయాలి, పేజీలు రాయాలి అనుకుంటారు కదా. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అంటేనే అది. So writing skills is also it is important. not mathematics, it is not science. Yes, mathematical bend undali, scientific bend undali, no doubt about that. But it is more of social studies study. చిన్నప్పుడు మీరు ఏదైతే సబ్జెక్ట్ని పక్కన పడేశారో ఇంపార్టెంట్ కాదు అనుకుని అదే ఇంపార్టెంట్ దీనికి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. ఓకే, ఇప్పుడు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఎలా మరి క్రాక్ చేయాలి అనుకుంటే? కష్టం ఏం లేదమ్మా. ఒకటి ఏంటంటే క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీషు హిందీలో ఉంటుంది. సో క్వశ్చన్ అర్థమైతే తప్ప మీరు ఆన్సర్ రాయలేరు. మీరు తెలుగు మాధ్యమంలో కూడా పరీక్ష రాయొచ్చు. ఓకే. ఆన్ ద అదర్ హ్యాండ్ మినిమం బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఇది 3 స్టేజెస్లో ఉంటుందమ్మా పరీక్ష. ప్రిలిమ్స్ అని, మెయిన్స్ అని, ఇంటర్వ్యూ అని. మెయిన్స్ ఇంటర్వ్యూ మీరు తెలుగులో చేయొచ్చు, కానీ ప్రిలిమ్స్కి వచ్చేసరికి అన్ని క్వశ్చన్స్ అని ఇంగ్లీష్లో ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అర్థం చేసుకుని టిక్ పెట్టాలి. సో మీకు క్వశ్చన్ అర్థం చేసుకుని ఆన్సర్స్ కూడా ఇంగ్లీష్లో ఉంటాయి. అది అర్థం చేసుకునేంత ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పనిసరి. అలాగే మెయిన్స్కి వచ్చినా కూడా మీరు తెలుగులో రాయగలిగినా కూడా క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది. సో క్వశ్చన్ ఒకటి మీరు అర్థం చేసుకున్నది ఇంకోటి మీకు సబ్జెక్ట్ ఉండొచ్చు, కానీ క్వశ్చన్ ప్రాపర్గా అర్థం చేసుకోవాల్సిన మినిమం ఇంగ్లీష్ జ్ఞానం ఉండదు. సో ఇఫ్ ఎట్ ఆల్ తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే కనుక తప్పేం లేదు, ఇంగ్లీష్ మీద కూడా పరిశ్రమ పెట్టండి. యూ వర్క్ హార్డ్ టు లెర్న్ మోర్ అండ్ మోర్ ఇంగ్లీష్ విచ్ ఇస్ మినిమం రిక్వైర్మెంట్ టు అండర్స్టాండ్ ది క్వశ్చన్ పేపర్ ప్రాపర్లీ. మనకి ఆ కీవర్డ్స్ తెలియగానే సరిపోదు. చాలా వరకు ఏమంటుంటారంటే సబ్జెక్ట్ ఒక కీవర్డ్స్ కానివ్వండి ఏమా, అలాగే క్వశ్చన్స్లో కీవర్డ్స్ కానీ తెలిసిపోతే సరిపోతుంది అనుకుంటాను. లేదు, యూ షుడ్ అండర్స్టాండ్ ఇట్ ప్రాపర్లీ. ఎందుకంటే అక్కడ నాట్ వాడింది వాడని దానికి చాలా తేడా ఉంటుంది. హార్డ్లీ అన్న కాడ ఏమా హార్డ్ అన్నదానికి హార్డ్లీ అన్నదానికి తేడా ఉంటుంది. హార్డ్లీ అంటే నెగిటివ్, హార్డ్ అంటే వర్క్ హార్డ్ ఎక్కువ. సో ఈ రెండింటికి తేడా. ఇవన్నీ మినిమం ఇంగ్లీష్ జ్ఞానం అయితే నెసరీ అమ్మా. తెలుగు మీడియం అయినా ఒక 6 నెలలు కష్టపడితే ఇంగ్లీష్ వచ్చేస్తుంది, మినిమం రిక్వైర్మెంట్. సో దట్ ఈస్ ఆల్సో నెసరీ.